హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండ్ మామ అఫీషియల్. ఇది జాతర పార్ట్ 3 అన్నట్టు. 1-2 చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. దాని కంటిన్యూస్గానే ఈ వీడియో 3 వీడియో. ఈ వీడియోలో మేము జాతర మొత్తం చూపిస్తున్నా, ఏమేమి కొనుక్కున్నాం, ఎక్కడెక్కడ తిరిగినాం అనేది. వీడియో అయితే మంచిగా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే రాగానే మేము ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది పెద్దది. ఒక్కకే అయితే ఇక్కడ 360 అది ఉంటుంది కదా, ఇప్పుడు బాగా ఫేమస్ అయింది, అది ఉంది. దాని తర్వాతనేమో ఇక్కడ పిల్లలు ఆడుకునేది, ఇది జంప్ చేసి ఆడుకునేది. దీనినైతే హై అన్న ఎక్కించినాం. అక్కడైతే ఒక 50 రూపీస్ టికెట్ 5 నిమిషాలకి. ఇది ఫస్ట్ డే, జాతర ఫస్ట్ డే రోజు మేమంతా తిరిగింది. ఫస్ట్ డే ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, హయాన్కి కొంచెం ఆడుకోవడానికి తోలుకొచ్చినాం అంతే. సెకండ్ డే రోజు షాపింగ్ చేసినాం, అది కూడా ఈ వ్లాగ్లోనే ఉంటుంది, మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. జాతర 2 డేస్ ఉంటుంది. ఫస్ట్ రోజు జాతర, సెకండ్ రోజు సత్యనారాయణ పూజ. ఫ్యాన్ అయితే ఎగిరి బయటకు వచ్చినాకనైతే మేము వేరే పక్కన చూడడానికి అయితే వెళ్ళినాం. దాని పక్కనే ఇక్కడ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అట, ఫ్రూట్ ఫ్లేవర్స్ తోటి. ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది ఎవరు లేరు, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ వాళ్ళందరూ పాలకితోటి పోతారు కాబట్టి. అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్, సంగీత కచేరీ పెట్టిర్రు. సాయిబాబా పాలకైతే మొత్తం ఊరంతా ఊరేగించి మళ్ళీ గుళ్ళె పెట్టడానికి అయితే తెత్తుర్రు. ఈ దుకాణాలు అయితే అన్ని రకాల దుకాణాలు అయితే పెట్టిర్రు కింద. రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ రోడ్ మొత్తం బ్లాక్ చేసి అయితే ఏది కనబడితే దాంట్లోనే ఎక్కుతానే ఏడుసుడు. ఇంత చూసి దిల్లు అయితే ఎక్కించినాం, ఎవరు లేరని. అయిపోయినాక తర్వాత ఇక స్కూటర్ మీద కూడా ఎక్కి తిరిగిండు రంగులరాట్నం. పెద్ద జెయింట్ వీల్ ఎక్కడానికి భయం కదా, అందుకే. తర్వాత కార్లో కూడా ఎక్కిండు. నెక్స్ట్ డే ఇది. అసలు ఫస్ట్ రోజు ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, హయాన్ని ఆడిపించుకొని ఇంటికి పోయి పడుకున్నాం. ఇక తిరిగి అలసిపోయినాం కదా. మళ్ళీ సెకండ్ రోజు సత్యనారాయణ పూజ రోజు అయితే వచ్చినాం. అయితే ఎక్కడ చూసినా పానీపూరి అనే పవిత్ర పదార్థం, మంచూరియా అనే మహాప్రసాదమే కనబడుతున్నాయి అడుగడుగున. కుల్ఫీలు ఇంకా చూసిరా, ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజే ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ మొత్తం లోకల్ వాళ్ళు మొత్తం సెకండ్ రోజే షాపింగ్ చేస్తారు అంతా. ఫస్ట్ రోజు పాలకితోటి పోతారు కాబట్టి. జెయింట్ వీల్ చూసిర్రు ఎంత పెద్ద ఉందో, కలర్ఫుల్గా. నాకైతే దాన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. నేనైతే ఎక్కడన్నా ఎక్కే అంత ధైర్యం అయితే ఎప్పుడు చేయలేదు. మీరు ఎక్కిర్రు ఎప్పుడన్నా జెయింట్ వీల్? కామెంట్ చేయండి ఎక్కింటే. మేమైతే ఒక నిమ్మకాయ సోడా తాగి తర్వాత హయాన్ అయితే కారు ఎక్కించినాం. హయాన్తో ఎక్కిన బాబా అయితే పాపం తిరుగుడుతోటి పడుకున్నాడు దల్లనే, మంచిగా ఉయ్యాలూపినట్టు అనిపించినట్టుంది. ఇక్కడనైతే అన్నదానం చేస్తారు కదా సెకండ్ డే కూడా, దానికోసమే అంత లైను. చూసిరా జుట్టుకు పెట్టుకునేటి గజరా అంటారు ఇక్కడనైతే, తెలుగులో ఏమంటారు కానీ రకరకాల కలర్ అవుతున్నాయి. ఇలా రకరకాల చైన్స్ ఉన్నాయి, అన్నీ 50 రూపీస్కి ఒక్కటట. ఇదైతే చట్నీలు, ఒక 15-20 రకాల చట్నీలు ఉన్నాయి మొత్తం. నాకైతే 2-3 తెలుసు. ఒకటి ఉసిరికాయ తొక్కు, మామిడికాయ తొక్కు, నిమ్మకాయ తొక్కు, ఇంకా పండు మిరపకాయ తొక్కు ఏదో ఉంది, చెర్రీ తొక్కట అదట. వెరైటీ తొక్కులన్నీ ఉన్నాయి ఇక్కడ. పచ్చిమిరపకాయ తొక్కు, ఎండు మిరపకాయ తొక్కు అన్నీ ఉన్నాయి. ఇక్కడనైతే శారీస్ కూడా అమ్ముతారు సెకండ్ హ్యాండ్లా. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, అన్ని చిన్నపిల్లల బొమ్మలు అన్నీ రకరకాలవి ఉంటాయి ఇక్కడనైతే. ఒకటే కాడనైతే కావాల్సిన అన్నీ అయితే దొరుకుతాయి. మీలో ఎంతమందికి ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం, ఎందుకంటే అన్నీ ఒకటే కాడ దొరుకుతాయి కదా. నేనైతే నేనైతే 10 రూపాయల నోట్లు పట్టుకోమని ఇచ్చిన. అయితే ఆడు బొమ్మల దగ్గర పోగానే 10 రూపాయలు తీసి ఆయనకి ఇస్తుండు, షాప్ ఆయనకు పైసలు తీసుకొని బొమ్మ ఇవ్వని. నేనేమో 10 రూపాయలకు రాదని ఆయన అంటుండు. ఇకనైతే మ్యాజిక్ స్లేట్ తీసుకున్నాం హయాన్ కోసమని. ఈ సమ్మర్ కదా, సమ్మర్లో ఇంట్లోనే ఉంటాం కదా, మేమేం టైంపాస్ కాదు, దీంతో కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది, కూడా టైంపాస్ అవుతుందని తీసుకున్నాం. మనం ఏడికైనా మన చేతులు అయితే ఉట్టే ఊకో కదా, సుండి పనులు అయి ఉంటాయి. అందుకే మేము స్కైలో కొంత టైంపాస్ చేస్తున్నాం. ఇక్కడనైతే మొత్తం సవరాలు ఇట్లా శిఖ ముడుచుకుంటే పెట్టుకునేవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. ప్రతి సంవత్సరం ఎక్కువ ఎంటికలు లేని వారైతే ఇవి ఎక్కువ తీసుకుంటారు శిఖ ముడుచుకొని పెట్టుకోవడానికి. ఇప్పుడు క్లిప్స్తో కూడా ఉంది దానికి, ఇంకా క్లిప్ది కొన్ని ఎంటికలు 4 క్లిప్తో పెట్టుకుంటే రియల్ హెయిర్ లెక్కనే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మొత్తం
ప్లాస్టిక్ ఫ్లవర్సే ఉన్నాయి, రెడ్ కలర్ ఇంకా వైట్ కలర్ సేమ్. చూడ్డానికైతే రియల్ ఫ్లవర్స్ లెక్కనే కనబడతాయి దూరం నుంచి. వైట్ కలర్, పింక్ కలర్, చామంతి పూల లెక్క అసంటివి కూడా ఫుల్ ఉన్నాయి. ఇది కూడా ఎయిర్ యాక్సెసరీసే ఇవన్నీ సైడ్ ఇవి. నేనైతే అన్నీ చూసి 3 కలర్స్ అయితే తీసుకున్నా. తర్వాత ఇక్కడ మొత్తం అన్ని ఇంట్లోకి సంబంధించిన, కిచెన్కి సంబంధించిన సామాన్లు అన్నీ అమ్ముతారు. ఏం చేస్తున్నావు? ఏం తీసుకున్నావు? ఇక్కడనైతే మేము బాదం షేక్ తాగుతున్నాం. ఈ ఎండలకి ఎప్పుడోటి ఉడకపోతాకి ఎండలకి ఎప్పుడోటి కడుపులో పడకుంటే ఆశపడతలేదు. పట్లు ఎగిరేటి మిల్క్ షేక్లనైతే ఐస్ క్రీమ్ను టూటీ ఫ్రూటీలు వేసి ఇచ్చేసిండు ఆయన. ఇక్కడ చూసింటే కలర్ బొమ్మలు ఎంత మంచిగా ఉన్నాయి. దానికైతే పెద్ద పెద్ద బొమ్మల కన్నా చిన్న చిన్న బొమ్మలు అంటేనే మస్తు ఇష్టం మనకి. అందుకే అన్ని చిన్న చిన్న బొమ్మలే ఉంటాయి ఎక్కువ ఆయన దగ్గర. ఏం తీసుకుంటున్నా ఆయన్? డోరేమోన్, రాబిట్ అందా? రాబిట్ టుక్కు అని ఎగురుద్దా అది? రాబిట్ ఎగురుద్దా? చీరలు అమ్ముతుర్రు కలర్. कितना के भैया? ये कितना के? వైట్ కలర్ కా? ఇవన్నీ అయితే మేకప్ ఐటమ్స్ ఇక్కడ మొత్తం. పెట్టుకో హయాన్, పెట్టుకోనానా? ఇటు చూడు హయాన్, అయితే మాస్క్ తీసుకున్నాం ఒకటి, గొరిల్లా మాస్క్. జల్లెలు చూసిరు ఎంత చిన్నవి ఉన్నాయో. బబుల్స్వి ఉంటాయి చూడు, వంట ఎంత మంచిగా ఉందో. కోతి బొమ్మ చూసిరా? చిన్నప్పుడు అయితే బాగా ఫేమస్ ఉండే కోతి బొమ్మ, ఇట్లా మెడలో తలిగేసుకోవడానికి అతికించుకునేది. ఎట్లుంది నాన్న? చేయి గులగుల పెడుతుందా? ఎట్లుంది నాన్న? ఎట్లుంది? కొల్లాపూర్ చెప్పులు అంటారా? ఇట్లా ఏమంటారు? కొల్లాపూర్ చెప్పులా? కొల్లాపూర్ చెప్పులట. 100కి ఒక జత, చిన్నపిల్లలే మంచిగా ఉన్నాయి కదా. మంచిగా ఉన్నాయా? మసాజరా మస్తుంది కదా చూడ్డానికి. అయితే కింద ఆయన పాము తేలు చూడకు, తేలు బల్లి చూడు. మైక్ చూడకు, మైక్ చూడు నాన్న, మైక్ చూడు. మైక్ ఏబిసిడి అను చెప్పు. పాటవాడు చిక్రా. నాకు వచ్చింది, ఆన్ అయింది. హలో అని చూడు. నీకు మంచిగా ఉందిగా? 400 అట. 400. మాట్లాడినానా? మాట్లాడు. హలో అను. హయాన్ అను. హయాన్. అక్కడనైతే బాగా సప్పుడు వస్తుంది, అందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నా నేను. ఈ వీడియోలో వినబడతావు అన్ని వాయిస్. ఇక్కడనైతే పూజకు సంబంధించిన అన్ని, దేవుడికి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ అమ్ముతారు. శివలింగం, ఇంకా తాబేలు మూర్తి, దీపాలు, ఉంగురాలు, రాగి, పంచలోహాలు అన్నీ ఇక్కడనైతే అమ్ముతారు. కుందీలు కూడా, దేవునికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అయితే ఇక్కడ అమ్ముతారు. ఇక్కడనైతే ఇయర్ రింగ్స్, మొత్తం అన్ని ఇయర్ రింగ్సే. ఇక్కడనైతే ఇక అన్ని షాపింగ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఫస్ట్ 2 పార్ట్స్ ఎవరైనా చూడని వారు చూడండి. ఇంకా హనుమాన్ స్టాండ్స్ కూడా లైవ్ పెట్టినా, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.